కాకినాడ కొండయ్యపాలెం కర్రీవారి వీధిలో చిన్నారుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరిగింది. నిమజ్జన కార్యక్రమం ఊరేగింపును మాజీ కార్పొరేటర్ కర్రీ శైలజ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ కర్రీ శైలజ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చిరంజీవి, ఉత్సవ కమిటీ సభ్యులు తొమ్మలపల్లి వర, గుండుపల్లి రాణి, ఆమెటి సంతోషి, ఐతంశెట్టి సుధా, చిన్నారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆ విగ్రహాన్ని అందరూ చూసి పెద్దలందరూ సంతోషంతో అందరూ కలిపి పూజ చేసుకోవడం జరిగింది. మొదటి సంవత్సరం చాలా సంతోషంగా అందరూ నవరాత్రులు జరుపుకున్నారండి. అదేవిధంగా మన మాజీ కార్పొరేటర్ రాలి రాంబాబు గారి పిల్లలతో కలిసి అందరితో సరదాగా నవరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండేవాళ్ళం. కాకపోతే వాళ్ళు లేకపోవడం మనందరికీ పెద్ద లోటుగా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు ఇది గణేష్ నవరాత్రి 4వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ గణేష్ నవరాత్రులకు విగ్రహాన్ని ఇచ్చిన దాతలు గల్లా బ్రహ్మాజీ గారికి, మా బాలగణేష్ యూత్ కమిటీ సభ్యులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ నవరాత్రి కార్యక్రమాలు ఇంత వైభవంగా మన అందరూ కలిసి తుమ్మలపల్లి వారి వీధులు అందరూ పెద్దలు చిన్నలు అని ఎవరూ లేకుండా అందరూ కలిసి ఒకే కుటుంబ సభ్యులుగా జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మరి కొంతసేపట్లో ఈ గణేష్ నవరాత్రులు నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ పాల్గొని ఈ గణేష్ మహారాజ్కి అందరూ ఆశీస్సులు అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి.